హలో అందరికీ ఈరోజు నేను 2 కిలోల బియ్యంతో చలివిడి ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చెప్తానండి. బియ్యంని ఒక 24 గంటల సేపు నానబెట్టుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకొని ఆ తర్వాత పిండిన తర్వాత పిండి పట్టించుకొని జల్లించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కిలోల బియ్యంకి 2 కిలోల షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని లేత పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలండి. పాకం పట్టుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని తీసేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా జారుగా ఉంటేనే మనకు మళ్ళీ రోజుకి చలివిడి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు ఒక 100 గ్రాములు లేదంటే ఒక పావు కిలో నెయ్యిలో వేయించి అందులో వేసుకోవాలండి. చూడండి, మనకు మళ్ళీ రోజుకి చలివిడి అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇలా చేసుకుంటే పక్కా కొలతలతో చలివిడి ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుందండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి.